హలో అండి, నా పేరు డాక్టర్ జి రేవంత్. నేను డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని. ఇవాళ మనం ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, లైపోసక్షన్ విత్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అండ్ ఎస్విఎఫ్ గురించి మాట్లాడుకుందాం. సో బేసికలీ ఈ ట్రీట్మెంట్లో మీ ఓన్ ఫ్యాట్ తీస్తాము, ఆ ఫ్యాట్ని ప్రాసెస్ చేస్తాము. ఆ ప్రాసెస్లో ఎస్విఎఫ్ స్ట్రోమల్ వాస్క్యులర్ ఫ్రాక్షన్. సో వీటిలో చాలా వరకు స్టెమ్ సెల్స్ ఉంటాయి అండ్ ఎండోథీలియల్ సెల్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటితోని హెయిర్ రీగ్రోత్ ఎలా జరుగుతుందో మనం ఈ ప్రొసీజర్లో చూద్దాం. సో బేసికలీ ఈ ప్రొసీజర్ కాన్సెప్ట్ ఏంటంటే, మన ఫ్యాట్ సెల్స్లో 1000 times మోర్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. సో ఒక చిన్న రీసెర్చ్ జరిగింది. ఈ రీసెర్చ్లో ఏంటంటే, ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు స్టడీ చేశారు. సో ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు రికవరీ టైంలో వాళ్ళు ఎలా రికవర్ అయ్యారు, సో అంటే వాట్ ఆర్ ద మెయిన్ సెల్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రికవరీ ఆఫ్ ద హార్ట్ ప్రాబ్లమ్ పేషెంట్స్. సో ఎవరైతే ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ అయిన వాళ్ళకి, సో బేసికలీ ఈ ఫ్యాట్ నుంచే స్టెమ్ సెల్స్ అనేవి మూవ్ అయ్యి ఆ స్టెమ్ సెల్స్ ఆ పార్ట్లోకి వెళ్ళి ఆ పార్ట్ని రిపేర్ చేసాయి అన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టడీస్. అండ్ సో ఇదే సేమ్ స్టెమ్ సెల్స్ని మనము ఎస్విఎఫ్ ఫ్రాక్షన్ ద్వారా మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్లో యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డర్మటాలజీలో మనం మెయిన్గా హెయిర్కి యూజ్ చేస్తాము. లేదు కొందరికి అండర్ ఐ ఫ్యాట్స్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి అండర్ ఐ ఫిల్లింగ్ చేస్తాము. తర్వాత కొందరికి ఏజ్ వల్ల చాలా సాగ్ అయి స్కిన్ అంతా ముడతలు వస్తుంది. సో దానికి మనం ట్రీట్మెంట్కి యూజ్ చేస్తాం. అదేవిధంగా కొందరికి మార్ఫియా అనే ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే వాళ్ళకి ఒక హాఫ్ సైడ్ మొత్తం ష్రింక్ అయిపోయి 2 parts ఆఫ్ ద ఫేస్ కంప్లీట్గా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఇలాంటి పేషెంట్స్లో, ఇలాంటి కండిషన్స్లో ఈ ట్రీట్మెంట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఎలాంటి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉండదు. జస్ట్ నార్మల్గా ఒక సింపుల్గా ఒక ఏరియాని చూస్ చేసుకొని, ఇదర్ థైలో కానీ లేకపోతే మన వేస్ట్ ఏరియాలో ఒక ఏరియాని చూస్ చేసుకొని ఆ ఏరియాలో అనెస్థీషియా, ట్యూమిసెంట్ అనెస్థీషియా ఇస్తాము. దాని తర్వాత చిన్న క్యాన్యులాస్ ద్వారా ఫ్యాట్ని రిమూవ్ చేస్తాము. ఒక 50 to 60 ml ఫ్యాట్ రిమూవ్ చేసి వాటిని ప్రాసెసింగ్కి పెడతాము. సో ఈ ప్రాసెస్ అయిన ఫ్యాట్ని మనం 3 టైప్స్లో యూజ్ చేయొచ్చు. మైక్రోఫ్యాట్ అంటే మనం ఏదైనా ఎక్కడైనా స్ట్రక్చర్ తక్కువైనప్పుడు మైక్రోఫ్యాట్ ఫిల్లింగ్ యూజ్ చేయొచ్చు. నానో ఫ్యాట్ అనేది ఏంటంటే అండర్ ఐస్లో చాలా థిన్ స్కిన్ ఉంటుంది, ఇలాంటి ఏరియాస్లో ఇంజెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఎస్విఎఫ్ని మనం హెయిర్కి కానీ లేకపోతే స్కిన్ మంచిగా టెక్స్చర్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అండ్ ఇదంతా బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇది ఓన్లీ మీ ఓన్ సెల్స్తో అవుతుంది కాబట్టి దీంట్లో ఎలాంటి కాంప్లికేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉండే ఛాన్స్ లేదు. సో సేఫ్టీ వైజ్ ఇది చాలా సేఫ్టీ ప్రూవెన్. చాలా ఇయర్స్ నుంచి దీన్ని ట్రీట్మెంట్లో యూజ్ చేస్తున్నాము. సో అదేవిధంగా దీని రిజల్ట్స్ కూడా చాలా ఉంటాయి. కానీ ఒక చిన్న డౌన్ సైడ్ ఏంటంటే, దీనికి అంత గ్రేట్ స్టడీస్ లేవు. లైక్ ఇప్పుడు ఒక 5 to 8 స్టడీస్ లాగా ఉన్నాయి. సో దీంట్లో కూడా 5 స్టడీస్లో ఏంటంటే రిజల్ట్స్ చాలా బాగున్నాయి. కొన్ని స్టడీస్లో రిజల్ట్స్ అంతా ఎక్సెప్షనల్గా లేవు, బట్ డెఫినెట్గా బాగున్నాయి. సో ఇదొక ఆప్షన్ లాగా పెట్టుకోవచ్చు. డెఫినెట్గా ఒకవేళ మీకు ట్రీట్మెంట్ రెస్పాన్స్ అవ్వట్లేదు, నార్మల్గా పిఆర్పి తీసుకున్నా, జిఎఫ్సి తీసుకున్నా, మల్టిపుల్ సెషన్స్ తీసుకున్నా కానీ కొందరికి రిజల్ట్స్ రావు, ఇలాంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే రెగ్యులర్గా పిఆర్పి సెషన్స్కి రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా ఈ ట్రీట్మెంట్స్ చాలా ఎఫెక్ట్గా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫ్యాట్ అన్నది ప్రతి ఒక్కరికి చాలా అబండెంట్ క్వాంటిటీస్లో ఉంటుంది. సో ఎంత కావాలో అంత ఎప్పుడు మనం తీసుకోవచ్చు. సో దెర్ ఈజ్ నో షార్టేజ్ ఆఫ్ ఫ్యాట్, అంటే ఫర్ మోస్ట్ ఆఫ్ పీపుల్ అట్లీస్ట్. సో ఇలాంటి వాళ్ళకి లైక్ వన్స్ ఇన్ అ ఇయర్ ట్రీట్మెంట్ లాగా తీసుకున్నా కానీ చాలా మంచి రిజల్ట్స్ చూపిస్తాయి. లైక్ యూ కెన్ మెయింటైన్ యువర్ హెయిర్, యూ కెన్ మెయింటైన్ యువర్ స్కిన్ ఇన్ అ సింగిల్ సెషన్. సో అంతకన్నా మనకి గేమ్ కావాలి. సో do ask about this treatment if you have any doubts. Thank you so much.